నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం దాదాపు 11 ఏళ్ల తర్వాత బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ అయితే దిగిపోక తప్పలేదు. ఆయన్ని తొలగించారు. తొలగించి ఒక నూతన అధ్యక్షుడిని అయితే తీసుకురాకపోతున్నారు. పర్టికులర్‌గా సీజేపీ మూవ్‌మెంట్ ప్రారంభం అయ్యే ముందు వరకు కూడా చాలా దూకుడుగా బీజేపీ ఐటీ సెల్ అయితే వ్యవహరించింది. అసలు కాంగ్రెస్‌కి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ప్రతి క్షణం, ప్రతిరోజు డిఫెన్స్‌లో పడేస్తూ వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జెన్‌జీ టేక్ ఓవర్ చేసేసుకుంది. మొత్తం సోషల్ మీడియాని తమ సామ్రాజ్యంగా మార్చేసుకుందనుకోవాలి. సో, బీజేపీకి కూడా తల వంచక తప్పలేదా అనే పరిస్థితి వచ్చేసింది. ఏమంటారు? 100% అండి. అసలు మామూలుగా జార్జ్ ఆర్వెల్ అని ఫిలాసఫర్ ఉండేవాడు. జార్జ్ ఆర్వెల్. ఆయన ఏం చెప్పేవాడంటే, ఒక ఫ్యాసిస్ట్ ధోరణులు రావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కోరికే అదైతే కనుక వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు నమ్మిన దాన్ని ప్రజలతో నమ్మించటం. వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంటుంది. అది ప్రజల ఉద్దేశం కాకపోవచ్చు, ప్రజల ఆకాంక్ష కూడా కాకపోవచ్చు, ప్రజలు అసలు అలా ఆలోచించట్లేదు అని కూడా అనుకోవచ్చు. అయినప్పటికీ వీళ్ళు దాన్ని ఇంపోజ్ చేస్తారు. ఎలా? తమ ప్రచారం ద్వారా అని చెప్పి ఆయన ఒక థియరీని చెప్పారనమాట. ఇది 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 ఇంకా 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 పెరిగింది అంటే అది ఒక ఫ్యాసిస్ట్ ధోరణి కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పారు. నాకు డే 1 నుంచి బీజేపీ వాళ్ళు 2012లో వచ్చినప్పటి నుంచి, అంటే అంతకుముందు కూడా ఉంది వాళ్ళకి ఆ ఇది, కానీ వాళ్ళ విశ్వరూపం ఎవరికి కనిపించలా. 2012 నుంచి మటుకు వాట్సాప్ యూనివర్సిటీ, ఐటీ సెల్లు ఇవన్నీ కూడా తమ ప్రభావాన్ని సమాజం మీద చూపించడం మొదలెట్టినాయి. ఇప్పుడు ఏం చెప్తారు అంటే, ప్రత్యర్థి పార్టీనేమో అసలు అది ఎందుకు పనికిరాదు, అది అసలు పార్టీయే కాదు, అందులో ఉన్నోళ్ళు ఎవరు సరైన వాళ్ళు కాదు అన్నట్లుగా వాళ్ళని ప్రొజెక్ట్ చేయటం, వాళ్ళ మంచిని కూడా చెడుగా ప్రొజెక్ట్ చేయటం. అంటే ఇంకా ప్రమాదకరమైన వ్యక్తులని ఆ స్థాయిలోకి వెళ్ళి ప్రొజెక్షన్ చేసింది. మీకోసం ఏమీ చేయలేదు, వాళ్ళు ఏమీ చేయరు, వాళ్ళు ఒట్టి దద్దమ్మలు, చేతగాని వాళ్ళు అని వాళ్ళని అట్లా. వాళ్ళనేమో అసలు ఏదో మా టంగుటూరు మిరియాల తాటికాయలంతా అన్నట్లు వీళ్ళ విషయాలు చెప్పుకోవటం, ఇదంతా ఇదే పని. అయితే పనిలో పనిగా ఏం చేయటం మొదలెట్టారు, చరిత్ర తవ్వకాలు మొదలెట్టారు వీళ్ళు, ఈ సోషల్ మీడియా టీమ్. ఈ చరిత్ర తవ్వకాలు ఏంటి అంటే, అసలు ఈ దేశంలోకి ముస్లింలు వచ్చి ఏం చేశారు, ఫ్రెంచ్ వాళ్ళని, పోర్చుగీస్ వాళ్ళని, డచ్ వాళ్ళని వాళ్ళ జోలికి వెళ్ళరు, మళ్ళీ ఎందుకో తెలీదు, వాళ్ళ జోలికి వెళ్ళరు. అవును, ఆంగ్లేయుల మీదనే పడతారు ఎక్కువ. ముస్లింలు, ఆంగ్లేయులు, ముస్లింలు ఆంగ్లేయులు అనేది చూస్తే గనక గమనిస్తే, ఓ పక్క ముస్లిం ద్వేషం, ఇంకో పక్క ఆంగ్లేయులు. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళది, డచ్ వాళ్ళది కూడా క్రిస్టియానిటీయే. అవును, ఇంగ్లీష్ వాళ్ళది, బ్రిటిష్ వాళ్ళది క్రిస్టియానిటీయే. వీళ్ళని మతం ద్వారా చూసినంత ఇదిగా వాళ్ళని మతం ద్వారా చూడాల. ఇంకా బ్రిటిష్ వాళ్ళు లేటుగా వచ్చారు మన దేశం మీదకి, పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళే ముందు వచ్చారు. వాళ్ళ కాలనీస్ ఎప్పుడో ఉన్నాయి, చాలా లేటుగా వెళ్ళిపోయినాయి కాలనీస్ కూడా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తర్వాత వెళ్ళినాయి కదా, ఇప్పుడు గోవా ఇట్లాంటి చోట్ల పోర్చుగీస్ కాలనీస్ అవి లేటుగా వెళ్ళినాయి. కానీ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని మతంగా గుర్తించినంతగా వీళ్ళ మతం గురించి మాట్లాడాల. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ కాలంలో మనకు అందరికీ తెలిసింది, సామాన్య మానవుడికి కూడా తెలిసింది ఏంటి, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు, మన దేశ సొత్తుని ఎత్తుకుపోయారు, మన బంగారం ఎత్తుకుపోయారు, మన డబ్బులు ఎత్తుకుపోయారు, మన ప్రజల యొక్క కష్టాన్ని దోచుకున్నారు అని తెలిసినంతగా మన పోర్చుగీసు, డచ్చు వీళ్ళ కాలనీసు ఉన్నట్లుగా ఎవరు పెద్దగా మాట్లాడుకోరు. ఇంకా పైగా వాళ్ళు కూడా ఆంగ్లేయులే అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా మనం స్వాతంత్రం దినోత్సవం చేసుకోవాలి కదా లెక్క అయితే మరి, కానీ బ్రిటిష్ వాళ్ళ దానికే చేసుకుంటాం. దీన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, క్రైస్తవ మతాన్ని, ఇప్పుడు మతాన్ని తీసుకొచ్చి పెట్టారు అని చెప్తారు తప్పితే ఎంతసేపటికి వాళ్ళు దోచుకుపోయిన
సంపద గురించి మాట్లాడరు, ఉమ్, మతం గురించే మాట్లాడతారు. అవును. అలాగే ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి గుళ్ళు పడగొట్టారు అని చెప్తారు, ఉమ్, మసీదులు కట్టుకున్నారు అని చెప్తారు, వీళ్ళు వచ్చి చర్చిలు కట్టారు అని చెప్తారు. కానీ ఈ మసీదులు ఏదైతే మసీదుని తవ్వండి గుళ్ళు వస్తాయి అని చెప్పి ఒకసారి బండి సంజయ్ అనుకుంటా ఏమన్నాడంటే, ఒక మసీదుని తవ్వితే లోపల గుడి వస్తుంది, గుడి వస్తేనే అదే దేవుడు వస్తేనేమో మాది, ఇంకోటి ఏదో వస్తే వాళ్ళది అన్నాడు. ఓకే. అంటే ఇదంతా బాగానే ఉంది, ఇంకొంచెం కిందకి వెళ్తే బౌద్ధ మతాన్ని అవి కూడా దొరుకుతాయి. ఈ బాధన కూడా ఉంది, బౌద్ధ ఆలయాలనే కూలగొట్టారు, వీళ్ళు గుళ్ళు కట్టారు. అందుకని ఏంటి అంటే అంటే ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ ఏం జరిగినా సరే ఈ మొత్తము విదేశీయుల వల్లన్నా జరిగింది, లేదు అనుకుంటే కమ్యూనిస్టుల వల్ల జరిగింది అనే ఒక కాంగ్రెస్ వల్ల జరిగింది అనేది ఈ దేశ ప్రజల్లో నూరిపోయాలి అని చెప్పి ఐటీ సెల్ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ ఐటీ సెల్ చేసిన ప్రయత్నాల్లో ఆణిముత్యాలు కొన్ని మనం చెప్పుకుంటే కనుక, మామూలుగా అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మన సావర్కర్ గారు చనిపోయినప్పుడు నెహ్రూ గారు పార్లమెంట్లో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనివ్వలేదు అని చెప్తున్నారు. కానీ 64లో నెహ్రూ గారు చనిపోతే, 65లో సావర్కర్ గారు చనిపోతే ఎవరొచ్చి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనివ్వలేదు? ఒకవేళ వీళ్ళు ఇప్పుడు ఈ భూతాలు ప్రేతాత్మలు వాటికి సంబంధించిన కోర్సులు కూడా, చేతబడులు, ఆ కోర్సులన్నీ కూడా ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు యూనివర్సిటీల్లో. ఇంత జాతకాలు పెడుతున్నారు. అయితే అలాంటప్పుడు ఏమన్నా నెహ్రూ గారి ప్రేతాత్మ వచ్చి ఆపిందా అనేది ఒక ప్రశ్న. ఇదైపోయింది. ఇదైపోయిన తర్వాత ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఎఫ్స్టీన్ తోటి నెహ్రూ గారు కూడా ఉన్నారు అని చెప్పి, ఎవరు బిఎల్ సంతోష్ ఎంత పెద్ద లీడర్ అండి, ఆయన సాక్షాత్తు ఆయన ఈ విషయం మాట్లాడారు. ఏది మన సావర్కర్ విషయం ఏమో బిఎల్ సంతోష్ మాట్లాడారు, ఇంకొక ఆయన ఎవరో నెహ్రూ కూడా ఎఫ్స్టీన్ తోటి ఉన్నాడు అని చెప్పి. నిజానికి ఎఫ్స్టీన్ పుట్టింది 1950s లో పుట్టాడు. అంటే ఒక 10 సంవత్సరాలు, ఒక 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈ నెహ్రూ గారు చనిపోబోయే ముందు వెళ్ళి ఎఫ్స్టీన్ కలిసి వచ్చినట్టు. అంటే రాగాపోగా వీళ్ళు చేయదలుచుకున్నది ఏంటి అంటే, ముందు దీన్ని ప్రవేశపెడతారు, నెహ్రూ కూడా ఉన్నాడు అక్కడ అని. ప్రతి దానికి నెహ్రూనే సమాధానం. ఇప్పుడు మోడీ వస్తాడు నెక్స్ట్, మోడీ వెళ్ళాడు ఆల్రెడీ, ఓ 4 సార్లు కలిసి వచ్చాడు అక్కడ, ఆ ద్వీపానికి వెళ్ళాడు మోడీ. ఈ విషయం బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, కామన్ పీపుల్, నెహ్రూనే వెళ్ళాడు, మన మోడీ వెళ్తే తప్పేంటి అనుకుంటారు కదా. అది ఇది ఎంత అబద్ధం అంటే, అబద్ధాలని నిజాలుగా చూపించటం. అసలు నిన్నగాక మొన్న ఇంకొక విషయం వచ్చింది. లెనిన్ రష్యన్ అధ్యక్షుడు, సోవియట్ రష్యా అధ్యక్షుడు లెనిన్ 23లో చనిపోయారు. ఆయన చనిపోతే ఆయన పేరుతో, ఆయన సంతకంతో సహా ఒక లెటర్ రిలీజ్ అయింది. బాగా మడతలు పెట్టేసిన పేపర్ అన్నమాట. నిజంగానే ఇది చాలా పాతదే అనిపించేలాగా. దానిలో అక్కడ కరెక్ట్ గా డేట్ వేసి దొరికిపోయారు వీళ్ళు. 1947 అని ఉంది. ఆ డేట్ వేయలేదు అనుకోండి, ఎవరైనా నమ్మేవాళ్ళే. కానీ ఆ డేట్ వేసేసారు చాలా గొప్పగా. అంటే ఎంత యదో పనులు చేసేవాడైనా, ఎంత క్రిమినల్ అయినా ఒక పొరపాటు చేస్తాడు, దొరుకుతారు కదా అట్లా. దానిలో ఏముందంటే, ఈ భారతదేశాన్ని ఎప్పటికైనా సరే మా రష్యాతో సమానం కాకుండా ఉండాలి అంటే దీన్ని 2 ముక్కలు చేయాల్సిందే, ఖచ్చితంగా దేశ విభజన జరగాల్సిందే అని చెప్పి ఆయన రాసినట్టు కింద ఆయన సంతకం పెట్టుంది. కానీ వీళ్ళు ఎంత చరిత్ర తెలియని మూర్ఖులంటే, అసలు లెనిన్ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చిపోయాడు, అసలు వీళ్ళకి కాలమానాలతో పని లేదు.
అబద్ధాలు వినేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దృష్టిలో ఇది ఎంత దుర్మార్గం అంటేనండి, వినేవాడు అవమానించడం, ప్రజలను అవమానించడం కదా ఇన్ని అబద్ధాలు చెప్పి. ఇంక ఇట్లాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఇక వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఓటమిని ఒప్పేసుకున్నట్లుగా వాళ్ళ ప్రచారం ఎలా ఉందంటే, రాహుల్ గాంధీ ఎవరో ఫ్రెండ్ వాళ్ళందరూ కలిసి ఒక బోట్లో వెళ్తుంటే ఆ పక్కన ఫ్రెండ్ వైఫ్ కూర్చొని ఉంది, వాళ్ళ పిల్లలు కూడా కూర్చొని ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఇటు పక్కన కూర్చున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ని సైడ్ చేసేసారు. చేసేసి రాహుల్ గాంధీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లలు కూడా ఆయన పిల్లలు, రాహుల్ గాంధీ పిల్లలు. ఇప్పుడు నిన్ను ఇంకో పండితుడు వచ్చి చెప్తున్నాడు అసలు రాహుల్ గాంధీ పేరు ఇంకోటి ఏదో అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ బండి సంజయ్ సాక్షాత్తు ఫిరోజ్ గాంధీ ముస్లిము కాబట్టి ముస్లింకు పుట్టిన పిల్లలు ముస్లిమ్సే అంటే రాజీవ్ గాంధీ ముస్లిమే, రాహుల్ గాంధీ ముస్లిమే, వీళ్ళందరూ ముస్లింలే. సరే అబ్బా ముస్లింలే, అయితే నీకు వచ్చిన బాధ ఏంటి? ముస్లింలే అయితే నీకు వచ్చిన బాధ ఏంటి? కానీ వీళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే, పాపం ఫిరోజ్ గాంధీ ఆయన పార్సీ, వాళ్ళ పెళ్ళి హిందూ మత సాంప్రదాయం ప్రకారం జరిగినప్పుడు అసలు అతను ముస్లిం అని నువ్వు ఎట్లా మాట్లాడతా? మొన్న కూడా మనం అనుకున్నాం అసలు పార్సీ అనే మతం ఉందని కూడా తెలుసో తెలీదు చదువుకున్న వ్యక్తులైతే. తంబాకు బ్యాచ్ అండి, ఇంక దీనికి ఇంక రెండో మాటలేదు. మళ్ళీ ఇది సరిపోయినట్టు మొన్న కిషన్ రెడ్డి అసలు వీళ్ళు దేశభక్తి పొంగి పొరిలిపోతుందని చెప్తా ఉంటారు కదా, ఒక సెంట్రల్ మినిస్టరు వందే మాతరాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు అని చెప్పాడు. ఆయన బంకించంద్ర చటర్జీ రాసింది ఆయన. అసలు ఆయన ఈ గీతాన్ని రాసింది దేశం కోసం కూడా కాదు నిజానికి. ఆయన ఆనందమట్ట అనే ఒక నవలలో రాసుకున్నారు. అయితే అది నచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్కి, నచ్చి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆ గీతాన్ని చదివారు. దాన్ని అడాప్ట్ చేసుకుందే కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ అయితే అప్పుడు కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. ఏంటి అంటే, ఇది మన దేశం అన్ని మతాలు ఉన్నాయి మన దేశంలో, ఆ పాట కేవలం ఒక మతానికి సంబంధించినట్లే ఉంది అని చెప్పి ఆ ఉద్దేశంతో కొన్ని చరణాలని ఉంచి కొన్ని చరణాలని పక్కన పెట్టారు. పక్కన పెడితే దాన్ని ఇప్పుడు మొత్తం చరణాలన్నీ పెట్టుకుంటాము అని చెప్పి గందరగోళం చేస్తున్నారు. సరే గందరగోళం చేసినప్పుడు సరే మీరు పెట్టదలుచుకున్నారు కదా పెట్టండి, కానీ మీ సెంట్రల్ మినిస్టర్ల కన్నా చెప్పుకోవద్దు. ఇప్పుడు తీర్మానం చేశారు కదండి పార్లమెంట్లో, తీర్మానం చేసినప్పుడు దాని చరిత్ర చెప్పరా? అప్పుడు ఎక్కడ కూర్చున్నాడు ఈ కిషన్ రెడ్డి అసలు? కరెక్ట్. అసలు ఇప్పుడు ఎందుకు ఇది కావాలని చేస్తున్నారా, లేకపోతే మీ అజ్ఞానమా, లేకపోతే అతి విశ్వాసమా ఏంటి? అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు వీళ్ళు నిజంగా ఈ దేశాన్ని పరిపాలించడానికి అర్హులేనా అసలు వీళ్ళు? ఇంకొకటి, సోనియా గాంధీ గారు వందే మాతరం గీతం వస్తున్నప్పుడు, ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఆవిడ అటు ఇటు కదిలారని, ఆపేయమన్నారని ఆవిడ మీద కూడా కేసు పెట్టారు. అది అందులో ఎంతవరకు నిజం ఉంది మ్యామ్? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేశారు ఫోటో. అసలు జనగణమన పాడేటప్పుడు ఉన్న ఫోటోని రిలీజ్ చేశారు. ఏది ఏఐసిసి కార్యాలయంలో. అప్పుడు ఎవ్వరూ కదల్లా. వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా, వీళ్ళు అంతకుముందు ఈ కార్యక్రమం మొదలవటానికి ముందు మాట్లాడుకునే దృశ్యాల్ని ఆ టైంలో వాళ్ళ మాటలను ఆపేసేసి ఈ పాటను పెట్టారు, మిక్స్ చేశారు. మిక్స్ చేసేసరికి అది వదిలేరు. ఇప్పుడు సోషల్ మీడియా మీదకి వదిలేసరికి అది నిజం అనుకుంటున్నారు. వీళ్ళకి మార్ఫింగ్ వీడియోలు చేయడం మొదటి నుంచి అలవాటే. వీళ్ళ పుట్టకే అంత దరిద్ర పుట్టక. ఎప్పుడు చెప్తాను, జేఎన్యూలో కన్నయ్య కుమార్ అని చెప్పి ఒక ఏఎస్ఎఫ్ లీడర్ ఉండేవాడు. అతను ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. అయితే అతనికి ఒక రకంగా ఇవాళ జెన్జీకి ఇంతటి సమయస్ఫూర్తి కానీ, ఇంతటి వ్యంగ్యం కానీ, ఇంతటి ధైర్యం కానీ, అసలు ఈ దేశంలో ఒక స్టూడెంట్ ఇలా మాట్లాడొచ్చు, ఒక స్టూడెంట్ లీడరు అని చెప్పి
నిరూపించిందే కన్నయ్య కుమార్. అవును. ఫస్ట్ టైం మాట్లాడింది అతనే. అంతకుముందు చాలా మంది మాట్లాడారు, అవును. కానీ అతను ఆజాదీ అనే ఒక స్లోగన్ని కనిపెట్టడం కానీ, అవును. జేఎన్యూలో ఆ విధంగా పోరాటం చేయటం కావచ్చు, కానీ కన్నయ్య కుమార్ అసలు నన్ను అడిగితే అతనికి పేటెంట్ ఉన్నట్టు లెక్క. అంతలా ఉన్నాడు. ఇప్పుడు సిజేపీ మూవ్మెంట్ కూడా ఒక రకమైన రకంగా ఇన్స్పిరేషన్ వీళ్ళంతా. అతనే ఇన్స్పిరేషను, పునాది అతననే చెప్పుకోవచ్చు. సరే, అయితే ఆ కన్నయ్య కుమారు దేశద్రోహ నినాదాలు ఇచ్చాడు అని చెప్పి అతని మీద ఉపా చట్టం పెట్టి తిహార్ జైలుకి పంపించారు. సెడిషన్ పెట్టి పంపించారు. పంపిస్తే ఆ పిల్లోడు ఏం చెప్పాడంటే, కన్నయ్య కుమారు, ఆ నినాదాలు నేను ఇవ్వలేదు. ఎందుకు అంటే నేను అలాంటి నినాదాలు ఇవ్వను కాబట్టి, నాలో ఆ భావజాలం లేదు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి ఫోరెన్సిక్ పంపని ఛాలెంజ్ చేశాడు. అప్పుడు మానవ వనరుల శాఖ మంత్రి ఎవరు, స్మృతి ఇరానీ అప్పుడు మంత్రి. ఆమె అండర్లోనే ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ ఉండేవి. అయితే ఆవిడ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా అవమానంగా ఫీల్ అయిపోయి ఏం చేసిందంటే కేసు పెట్టింది. కేసు పెడితే పోయింది ఆ కేసు. ఎందుకంటే ఫోరెన్సిక్లో తేలింది అతను ఆ నినాదాలు ఇవ్వలేదని. అతను నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. అంటే వీళ్ళకి ఇవాళ కొత్త కాదు ఇవన్నీ, ఇట్లాంటివన్నీ, ఈ అబద్ధాలు ప్రచారం చేయటం, ఇదంతా లేనిపోని చేయటం, ఇదంతా. అందుకని ఏంటంటే ఇప్పుడు మోడీకి ఒకటి అర్థమైపోయింది, అమిత్ షాకి, మోడీకి. ఇప్పుడు మోడీ మేధో మదనం చేస్తున్నాడు, బయట ఎక్కడ కనిపించట్లేదు, కానీ ఆయన ఏం ఖాళీగా ఉండడు, కూర్చుని ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. ఆ ప్లానుల్లో భాగమే అసలు ఈ ఐటీ సెల్ని మార్చాలి. ఈ ఐటీ సెల్ చేస్తే ఇంకాస్త పదునుగానే చేయాలి, లేదంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునైనా చెయ్యాలి. ఈ పద్ధతిలో చేస్తే మటుకు నడవదు అనేది అర్థమైపోయింది అమిత్ షాకి. అందుకని ఇమ్మీడియట్గా నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటి అంటే ఇప్పుడు ఇతన్ని ఐటీ సెల్ అతన్ని మార్చాడు. కాకపోతే నేనేం కోరుకుంటున్నాను అంటే వాస్తవాలు చెప్పే ఐటీ సెల్గా ఉండి వాళ్ళు కూడా న్యాయంగా ధర్మంగా యుద్ధం చేస్తే చూడాలని ఉంది నాకు. అలా కాకుండా ఇప్పుడున్న దానికంటే ఇంకా వికృతంగా అయిపోయి ఒక ఫ్యాసిస్ట్ ధోరణిలోకి వెళ్ళింది అనుకోండి, ఒక హింసాత్మక ధోరణిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది మట్టుకు చాలా కష్టం. ఇప్పుడు ఏదైనా ధర్మయుద్ధానికైతే ఎవరైనా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా సిద్ధంగా ఉంటాం. అధర్మయుద్ధం అంటే ఎటు నుంచి వస్తో తెలియదు కదా, మనకి ఏ అబద్ధాలు చెప్తున్నారో తెలియదు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే, ఇప్పుడు మీకైనా నాకైనా మీ వంశం గురించో మా వంశం గురించో చెప్పుకోవాల్సిన అవసరం రోజు పడకూడదండి. అంటే ఇప్పుడు వర్తమానం లేని వాళ్ళే గతం గురించి చెప్పుకుంటారు. అవును. అయితే ఈ బీజేపీ వాళ్ళకి ఏంటంటే గతం లేదు కాబట్టి, అంటే స్వాతంత్ర సమరయోధులు లేరు, ఈ దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు లేరు, ఎవరో లేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పార్టీలో కాస్త ఘనమైన వాళ్ళు ఉన్నారు, సరైన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ చెత్తా చెదారం మనం వినకుండా ఉండాలి. ఒక ధర్మయుద్ధం ఉంటే గనక మనం కూడా ధర్మయుద్ధం చేస్తా, గెలుపు ఎవరిదైతే అవనివ్వండి. ఇప్పుడు ధర్మయుద్ధం చేసిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. ఆ గెలుపుని మనం కూడా స్వాగతించాలి ఒక రకంగా. ఇప్పుడు యుద్ధం అసమంజసంగా జరిగినప్పుడు కదా మనం బాధపడతాము, సమంజసంగా జరిగితే ఎందుకు బాధపడతాము? అందుకని ఈసారి వచ్చే ఐటీ సెల్ అయినా ధర్మయుద్ధం చేస్తుందని చెయ్యాలని కోరుకుంటున్నాను. మీ ఆశలు ఫలిస్తాయంటారా? ఆ దిశగా పనిచేస్తుందా బీజేపీ ఐటీ సెల్? చూద్దాం. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.